ఎస్, టైటిల్ చూసి షాక్ అవ్వకండి. ఇదే నిజం. ప్రస్తుతానికి నాగ చైతన్య వృషకర్మ సినిమా చేస్తున్నాడు. దీని మీద ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక నాగార్జున తన 100వ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి తండ్రి కొడుకులు కలిసి చేసే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకువెళ్తున్న హీరోల్లో ముందుండే పేరు నాగ చైతన్య. కెరియర్ ప్రారంభంలో లవ్ స్టోరీలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైతు ఇప్పుడు మాత్రం పూర్తిగా మారిపోయాడు. ప్రతి సినిమాతో కొత్త కథ, కొత్త జోనర్ను ఎంచుకుంటూ తన ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్తున్నాడు. ఇటీవల వచ్చిన తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులకు మరొకసారి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం చైతన్య లైనప్ చూస్తే మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల కథలను టచ్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, మ్యూజికల్ ఇలా అన్ని రకాల జోనర్లలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇదే ఆయన కెరియర్ కు పెద్ద ప్లస్ అవుతుంది. ప్రతి సినిమా ఒక కొత్త ప్రయోగంగా ఉండడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలోనే మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే చైతన్య మరోసారి తన తండ్రి నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. ఈ తండ్రి కొడుకుల కాంబినేషన్ గురించి అభిమానులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమాల్లో వారి కెమిస్ట్రీ, టైమింగ్, ఎమోషన్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ అయితే అభిమానులకు అది నిజంగా పండగే అవుతుంది. ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నారని సమాచారం. ఆయన ఇప్పటికే ఈ తండ్రి కొడుకుల కాంబినేషన్ ను హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది. అందుకే ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి. కథ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ మేళవింపుగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో చైతన్య పాత్ర చిన్నదైనా చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. కథలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చే సమయంలో ఆయన పాత్ర కీలకంగా మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇంకా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ను మరోసారి పెద్ద స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, సరదా సంభాషణలు అన్నీ ఈ సినిమాకు హైలైట్ అవుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే చైతన్య తన కెరియర్లో ఒక ముఖ్యమైన మైలురాయికి కూడా సిద్ధమవుతున్నాడు. ఆయన 25వ సినిమా కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ మైల్స్ టోన్ మూవీకి దర్శకుడు క్లాక్స్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ 25వ సినిమా చైతన్య కెరియర్ లో చాలా స్పెషల్ గా ఉండబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక మైలురాయి సినిమా మాత్రమే కాదు, ఆయన ఇప్పటి వరకు చేసిన ప్రయాణానికి ఒక గుర్తింపు కూడా. అందుకే ఈ ప్రాజెక్టుపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తుంది. కథ, మ్యూజిక్, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాల్లో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక మరోవైపు కింగ్ నాగార్జున కూడా తన కెరియర్లో ఒక పెద్ద మైలురాయికి సిద్ధమవుతున్నారు. ఆయన 100వ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచారు. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ దీనిపై ఆసక్తి మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. ఈ సినిమాలో నాగార్జున పూర్తిగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఆయన గతంలో చేసిన శివ, రక్షకుడు, కూలీ సినిమాల తరహాలో క్లాసిక్ అండ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ వార్తలు వినగానే అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. కొత్త దర్శకుడికి ఈ భారీ అవకాశం ఇవ్వడంపై మొదట కొంత సందేహం ఉన్నప్పటికీ నాగార్జున మాత్రం కథపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. మంచి కథ ఉంటే కొత్త వాళ్లతో కూడా పని చేయడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. అదే ఆయన స్పెషాలిటీ కూడా. మొత్తానికి చూస్తే అక్కినేని కుటుంబం నుండి వరుసగా వస్తున్న ఈ ప్రాజెక్టులు టాలీవుడ్ లో ఒక కొత్త హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఒకవైపు నాగ చైతన్య తన కెరియర్ ను కొత్త దిశలో తీసుకువెళ్తుంటే, మరోవైపు నాగార్జున తన 100వ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా మన అఖిల్ లెనిన్ సినిమా కూడా జూన్ లో రిలీజ్ అవడానికి రెడీగా ఉంది.